కడప డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం మాట్లాడుతున్నారు. ఇందులో యాప్ ఉంది. ఈ యాప్లో ప్రజాపక్షంలో మనం ఉంటున్నాము. आज हमारे ऊपर सब जो के साथ करते हैं हमारे अध्याप ले जाको स्टेशन को ले जाको जाते हैं स्टेशन को आज ले जाती है सब हमें भी आती है हमारा जगन रेड्डी आती है उम्र को आए नहीं सका करते नहीं कौन भी आज खतरी समाज जाने वाले कौन भी सभा का दिन तो देख लेने वाले हमारे अध्याप बल्ला के हैं आज क्या लेकर को करते हैं स्टेशन लज्जा को डालना करना बल्ला का होगा कहाँ देखे तो वैसा करते हैं। हमारा सीएम जगनमोहन रेड्डी बोले थे बाजू ऐसे सबके साथ सभी जब खाती क्या करें सभी सबको सलाम। 2 రోజుల ముందు శాసనసభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిరంజీవిని మాట్లాడుతుంటే పక్కన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అని కడప మాజీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా మాట్లాడుతున్నారు. బాలకృష్ణ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి అదేవిధంగా ఇంకొక ప్రముఖ నటుడు మరి చిరంజీవి గారి పైన కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. వాడు వీడు అని చెప్పి సంబోధించడం జరిగింది. సైకో అని సంబోధించడం జరిగింది. మరి ఇవాళ నేను ఒకటే ఈ సందర్భంగా మరి బాలకృష్ణ గారిని సూటిగా అడుగుతున్నా. బాలకృష్ణ గారు మరి సైకో ఎవరు? మరి బెల్లంకొండ సురేష్ గారిని ఒక ప్రొడ్యూసర్ని రైఫిల్తో కాల్చినప్పుడు మరి మీకు ఆనాడు డాక్టర్లు ఈయన మానసిక స్థితి బాగలేదు, మరి పిచ్చోడు, అతని చేతిలో రైఫిల్ ఉంటే అతనికి అతనే కాల్చుకుంటాడు, లేకపోతే ఇతరులను కాల్చగలడు. మరి ఆ రకంగా ఇతనికి పిచ్చి పట్టిందని చెప్పి ఒక పిచ్చి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మరి ఆనాటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు గారు ఆయన ఒక ప్రముఖ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ కూడా మరి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నేను సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే మరి ఆ రోజు ఆ కేసు నుంచి ఆయన బాలకృష్ణ బయటపడడం జరిగిందని చెప్పి కూడా. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను బాలకృష్ణ గారికి. మరి ఆ రోజు బెల్లంకొండ సురేష్ గారిని ఎందువల్ల మీరు కాల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు ఒక సర్టిఫైడ్ పిచ్చోడు, ఒక సర్టిఫైడ్ సైకో బాలకృష్ణ ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని సంబోధించడము ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక దార్శనికుడు, ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు, మరి ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలించిన పరిపాలనలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి మరి పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఉన్నత విద్య అందించాలి, ప్రతి పేదవాడికి మరి ఉన్నతమైన వైద్యాన్ని అందించాలని ఒక మహోన్నతమైన ఆశయంతో మరి ముందుకెళ్ళిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి, ఈ రాష్ట్రంలోనే ప్రతి రైతన్నలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భావించిన నాయకుడు మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యువకుడు మరి బాగుండాలి, సంతోషంగా ఉండాలి, మరి వాళ్ళకందరికి కూడా ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఆలోచించిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి దూరదృష్టి కలిగిన నాయకుడిని పట్టుకొని 5 ఏళ్ళు ఒక సువర్ణ పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన నాయకుడిని పట్టుకొని సైకో అనడము ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా మనందరికీ ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ కూడా అనుమానం కలిగేది ఒక్కటే. ఎందుకంటే బాలకృష్ణ గారు మాట్లాడిన తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. అనుమానం రాని వాడు ఎవరుండడు ఈ రాష్ట్రంలో ఆయన వ్యవహార శైలి చూసింటే. ఎందుకంటే శాసనసభ అనేది ఎంతో గౌరవప్రదమైన ఒక దేవాలయంతో సమానంగా భావించే శాసనసభ అది. మరి అలాంటి శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఉండి అక్కడ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలి, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచన చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఆ విషయంలో చర్చించాలి. కానీ మరి ఇలాంటి అనవసరమైన సబ్జెక్ట్ మీద మరి మాట్లాడి మరి ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని మరి ఈరోజు కోట్లాది మంది అభిమానులు ఉన్న ఈరోజు ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తిని మరి ఈరోజు అలాంటి వ్యక్తి పైన మరి అలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే మరి ఆయన ఏదో తాగి వచ్చినట్టయితే మాకైతే అందరికీ అనుమానంగా ఉంది. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు, అంటే నాకైతే తెలియదు కానీ దాని గురించి మరి ఆయన ఏదో మ్యాన్సన్ హౌస్కు బ్రాండ్ అంబాసిడర్ అంట. ఆయన మ్యాన్సన్ హౌస్ ఒక కంపెనీ, అంటే బ్రాందీ కంపెనీ, అది లిక్కర్ కంపెనీ, దానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అంట. అంటే బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎల్లవేళలా 24/7 మరి ఆ లైవ్లో ఉంటాడా? అది మ్యాన్సన్ హౌస్ వేసుకొని లైవ్లో ఉంటాడా? బ్రాండ్ అంబాసిడర్ ఉన్నంత మాత్రాన 24/7 వేసుకొని ఉంటారా? అట్లే కనిపిస్తూ ఉంది. మరి ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, ఆయన నిలబడిన స్టైల్ కానీ, మరి ఆ డ్రెస్ కోడ్ కానీ, 2 చేతులు జేబులో కట్టుకొని మరి అదేవిధంగా మరి ఎవరు కూడా ఇంతవరకు మేము చూడలేదు. మేము కూడా 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా పనిచేయడం జరిగింది. శాసనసభలో ఎవరు కూడా గగుల్స్ పెట్టుకుని వచ్చిన పరిస్థితి లేదు. మరి అలాంటి గగుల్స్ని, కళ్ళకు పెట్టుకోవాల్సిన గగుల్స్ని తలపైన పెట్టుకున్నాడు. అంటే దేని ప్రభావం అంటే అది మ్యాన్సన్ హౌస్ ప్రభావం. అదే మ్యాన్సన్ హౌస్ ప్రభావం. అది ఎక్కడైనా కళ్ళకు పెట్టుకుంటారు గగుల్స్. మరి ఆ గగుల్స్ నెత్తికెక్కాయి, కళ్ళకు కూడా నెత్తికెక్కి మరి ఎవరు అనేది తెలియకోకుండా మరి ఆయన మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కడప టీడీపీ పార్టీ ఫ్యూరో సభ్యుడు రెడ్డప్పరెడ్డి వాసు మాట్లాడుతూ పార్టీకి కష్టపడినటువంటి వాళ్లకి పదవులు తప్పకుండా ఇస్తామని అంటున్నారు. చర్చించుకొని ఆ సామాజిక వర్గానికి గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన చైర్మన్గా నియమించడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా అదేవిధంగా పార్టీకి పనిచేసిన వాళ్ళు, పార్టీకి పనిచేస్తే దానంతకు దాని పదవులు వస్తాయి. పాలకొండల చైర్మన్ ఉండింది. పాలకొండల చైర్మన్గా గతంలో దాదాపు సంవత్సరం కాలం కిందటనే రెడ్డయ్య యాదవ్ నియమించినాం. మరి మాకు సంబంధించి ఇటువంటి స్వార్థం లేదు. నా ఇంట్లో వాళ్ళు, నా బంధువులు, నా కుటుంబ సభ్యులు నియమించుకోవాలని ఏం లేదు. ఎవరికి అర్హత ఉంటుందో, ఎవరు కష్టపడి ఉంటారో, ఎవరు పని చేస్తారో బాగా వాళ్ళను ఐడెంటిఫై చేసి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ టెంపుల్ అభివృద్ధికి పూర్తిగా బాధ్యత తీసుకొని కమిటీ సభ్యులందరూ, చైర్మన్ గారు పనిచేయాలని కోరుకుంటూ మరి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మనలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. కడప జిల్లాలో ప్రీతమ శ్రీనివాసరెడ్డి అన్న గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ
మాట మీద నిలబడే మనిషిగా ఉంటూ తన సొంత ఖర్చులతోటి కార్తీక మాసంలో కానీ శనివారాల్లో కానీ భోజన వ్యవస్థ కల్పించడం వారి అదే విధంగా కడప జిల్లాలో ఉండే మసీదుల పట్ల చర్చిల పట్ల కూడా సమాన అఫెక్షన్ చూపించి వాళ్ళ పట్ల కూడా సమానత్వం చూపించే అన్నగారికి మరొక మారు ధన్యవాదాలు మన తరఫున తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో అంటే మాటలతో కాకుండా చేతలతో చేయగలిగిన శక్తి ఉన్న శాసనసభ్యురాలు మరియు ప్రభుత్వ విప్పైనటువంటి శ్రీమతి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని మనం ఉద్దేశించి 2 మాటలు మాట్లాడి మనల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా వారిని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం సోదరులారా. హలో అందరికీ నమస్కారం అమ్మా. వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కారం చేసుకుంటూ, పెద్దలు లక్ష్మీనారాయణ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నూతనంగా యొక్క టెంపుల్ కమిటీలో నియమితులైన చైర్మన్ గారికి, నాగేశ్వరరావు అన్నకి, అలాగనే మిగతా సభ్యులకందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. అలాగనే మిగిలిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కడప నియోజకవర్గంలో ఈ యొక్క మృత్యుంజయ కుంట శివాలయం అనేది ప్రత్యేక స్థానం ఉంది. ఎలక్షన్స్ ముందు చాలా సార్లు నేను ఈ శివాలయంకి వచ్చిపోయేదాన్ని. అప్పుడే నిర్ణయించుకున్నా, నేను గెలిస్తే ఈ శివాలయాన్ని ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నా మనసులో నేను నిర్ణయించుకున్నాను. నేను వాసనకు వచ్చి చెప్పిన, మనం గెలిస్తే మృత్యుంజయ కుంట శివాలయ అభివృద్ధి కోసం మనం పని చేయాల్సి ఉంటుందని. ఇక్కడికి వచ్చి గెలిచినాక ఇక్కడ ఉన్న టెంపుల్ ఈఓ గారిని పిలిపించుకుంటే దీనికి గత ప్రభుత్వంలో డబ్బులు శాంక్షన్ అయినా కానీ దాని మీద నిర్లక్ష్యం చేసి దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈరోజు ఈ స్థితిలో ఈ యొక్క దేవాలయాన్ని మిగిలించినారు గత పాలకులు. కానీ ఆ యొక్క తప్పులని సరిదిద్ది ఇప్పుడు ప్రజలు ఎంతో ఆశలతో ఇక్కడ అవకాశం ఇచ్చినారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇది హిందువులకందరికీ ఈ యొక్క టెంపుల్ని ఒక కానుకగా ఇవ్వాలని మనసుల్లో నిర్ణయించుకొని ఆ విధంగా పనిచేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ టెంపుల్ కమిటీకి అందరినీ సెలెక్ట్ చేసుకొని చాలా డీటెయిల్గా నీట్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ ముందే చెప్పాము, టెంపుల్ డెవలప్మెంట్ జరగబోతోంది, రాబో కాలంలో మీ సమయాన్ని కూడా ఇక్కడ వెచ్చించాల్సిన అవసరం ఉంటుందని ప్రత్యేకంగా ఒక్కొక్కరితో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళందరూ పెద్ద ఎత్తున కృషి చేసినారు. దానికి యొక్క ప్రతిఫలమే నాగేశ్వరరావు అన్న చైర్మన్ గా నియమితులవ్వడం. మీ అందరి కమ్యూనిటీకి రిప్రజెంటేటివ్ గా నాగేశ్వరరావు అన్న ఆ చైర్మన్ పదవిలో ఉంటారు. వంక కబ్జా చేసిన వాళ్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఎం నాయకులు రామ్మోహన్ రావు, దస్తగిరి రెడ్డి తదితరులు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. వ్యక్తులు ఆక్రమించి పూర్తి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ కాలువ ఏదో ఇక్కడ పుట్టింది కాదు. ఇది కడప నగరంలో 40 సంవత్సరాల క్రితం పెదరాది చెరువు నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ క్రమేణా కిందికి పోతూ ఆ రకంగా ఇవి గురివిరెడ్డి కుంట వరకు కొనసాగేటువంటి ప్రధానమైన కాలువ ఇది. ఈ కాలువలో గతంలో కొద్దిమంది వ్యక్తులు ఆక్రమిస్తే దాన్ని కాలువ తీయాలని చెప్పి సిపిఎం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొద్దిమంది వ్యక్తులు రోడ్డు మీద ఉన్నటువంటి కాలువను పూర్తి చేసి పైపులన్నీ బ్లాక్ చేసి కాలువను ఆక్రమించి పునాదులు చేపడతా ఉన్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం కలగజేస్తుంది. యానాది కాలనీలో ఈ వెనుకున్నటువంటి ప్రజలందరూ వర్షం ఎక్కువ వస్తే ఈ కాలువ పూడ్చడం వల్ల ఆ నీళ్ళన్నీ మా ఇళ్ళలోకి వస్తాయి. మేము ఇళ్ళలో నివాసం ఉండడానికి వీలు లేకుండా పోతుంది.
తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతాం. కాబట్టి మాకు ఇళ్ళ సంసారం ఉండాలంటే ఆ కాలువ యథాతథంగా కొనసాగాలి, నీటి ప్రవాహం కిందికి పోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు చాలా ఆగ్రహంతో ఇబ్బందులు పడుతున్నారు, కోపంతో ఉన్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఇరిగేషన్ అధికారులు కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ చాలా తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము ఇరిగేషన్ ఈకి కంప్లైంట్ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే ఇది తహసీల్దార్ కూడా చెప్పాలా, తహసీల్దార్ కూడా జోక్యం చేసుకోవాలి, మేము వచ్చి పరిశీలన చేస్తామని చెప్పారు. తహసీల్దార్ గారికి మేము ఈ విషయం చెప్పాం, ఆయన వచ్చి పరిశీలన చేస్తామన్నాడు. సిపిఎం పార్టీగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. గత 40 సంవత్సరాల నుంచి పెద్దరాజు చెరువు నుంచి వస్తున్న ఈ వ్యక్తులు ఆక్రమించి పూర్తి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాలువ ఏదో ఇక్కడ పుట్టింది కాదు. ఇది కడప నగరంలో 40 సంవత్సరాల క్రితం పెదరాజు చెరువు నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ క్రమేణా కిందికి పోతూ ఆ రకంగా ఇవి గురివిరెడ్డి కుంట వరకు కొనసాగేటువంటి ప్రధానమైన కాలువ ఇది. ఈ కాలువలో గతంలో కొద్దిమంది వ్యక్తులు ఆక్రమిస్తే దాన్ని కాలువ తీయాలని చెప్పి సిపిఎం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొద్దిమంది వ్యక్తులు రోడ్డు మీద ఉన్నటువంటి కాలువను పూర్తి చేసి పైపులన్నీ బ్లాక్ చేసి కాలువను ఆక్రమించి పునాదులు చేపడతా ఉన్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం కలగజేస్తుంది. యానాది కాలనీలో ఈ వెనుకున్నటువంటి ప్రజలందరూ వర్షం ఎక్కువ వస్తే ఈ కాలువ పూడ్చడం వల్ల ఆ నీళ్ళన్నీ మా ఇళ్ళలోకి వస్తాయి. మేము ఇళ్ళలో నివాసం ఉండడానికి వీలు లేకుండా పోతుంది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతాం. కాబట్టి మాకు ఇళ్ళ సంసారం ఉండాలంటే ఆ కాలువ యథాతథంగా కొనసాగాలి, నీటి ప్రవాహం కిందికి పోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు చాలా ఆగ్రహంతో ఇబ్బందులు పడుతున్నారు, కోపంతో ఉన్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఇరిగేషన్ అధికారులు కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ చాలా తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము ఇరిగేషన్ ఈకి కంప్లైంట్ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే ఇది తహసీల్దార్ కూడా చెప్పాలా, తహసీల్దార్ కూడా జోక్యం చేసుకోవాలి, మేము వచ్చి పరిశీలన చేస్తామని చెప్పారు. తహసీల్దార్ గారికి మేము ఈ విషయం చెప్పాం, ఆయన వచ్చి పరిశీలన చేస్తామన్నాడు. సిపిఎం పార్టీగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. గత 40 సంవత్సరాల నుంచి పెద్దరాజు చెరువు నుంచి వస్తున్న ఈ వ్యక్తులు ఆక్రమించి పూర్తి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాలువ ఏదో ఇక్కడ పుట్టింది కాదు. ఇది కడప నగరంలో 40 సంవత్సరాల క్రితం పెదరాజు చెరువు నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ క్రమేణా కిందికి పోతూ ఆ రకంగా ఇవి గురివిరెడ్డి కుంట వరకు కొనసాగేటువంటి ప్రధానమైన కాలువ ఇది. ఈ కాలువలో గతంలో కొద్దిమంది వ్యక్తులు ఆక్రమిస్తే దాన్ని కాలువ తీయాలని చెప్పి సిపిఎం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొద్దిమంది వ్యక్తులు రోడ్డు మీద ఉన్నటువంటి కాలువను పూర్తి చేసి పైపులన్నీ బ్లాక్ చేసి కాలువను ఆక్రమించి పునాదులు చేపడతా ఉన్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం కలగజేస్తుంది. యానాది కాలనీలో ఈ వెనుకున్నటువంటి ప్రజలందరూ వర్షం ఎక్కువ వస్తే ఈ కాలువ పూడ్చడం వల్ల ఆ నీళ్ళన్నీ మా ఇళ్ళలోకి వస్తాయి. మేము ఇళ్ళలో నివాసం ఉండడానికి వీలు లేకుండా పోతుంది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతాం. కాబట్టి మాకు ఇళ్ళ సంసారం ఉండాలంటే ఆ కాలువ యథాతథంగా కొనసాగాలి, నీటి ప్రవాహం కిందికి పోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు చాలా ఆగ్రహంతో ఇబ్బందులు పడుతున్నారు, కోపంతో ఉన్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఇరిగేషన్ అధికారులు కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ చాలా తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము ఇరిగేషన్ ఈకి కంప్లైంట్ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే ఇది తహసీల్దార్ కూడా చెప్పాలా, తహసీల్దార్ కూడా జోక్యం చేసుకోవాలి, మేము వచ్చి పరిశీలన చేస్తామని చెప్పారు. తహసీల్దార్ గారికి మేము ఈ విషయం చెప్పాం, ఆయన వచ్చి పరిశీలన చేస్తామన్నాడు. సిపిఎం పార్టీగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. గత 40 సంవత్సరాల నుంచి పెద్దరాజు చెరువు నుంచి వస్తున్న ఈ వ్యక్తులు ఆక్రమించి పూర్తి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాలువ ఏదో ఇక్కడ పుట్టింది కాదు. ఇది కడప నగరంలో 40 సంవత్సరాల క్రితం పెదరాజు చెరువు నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ క్రమేణా కిందికి పోతూ ఆ రకంగా ఇవి గురివిరెడ్డి కుంట వరకు కొనసాగేటువంటి ప్రధానమైన కాలువ ఇది. ఈ కాలువలో గతంలో కొద్దిమంది వ్యక్తులు ఆక్రమిస్తే దాన్ని కాలువ తీయాలని చెప్పి సిపిఎం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొద్దిమంది వ్యక్తులు రోడ్డు మీద ఉన్నటువంటి కాలువను